హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏంటి స్పెషల్ చూద్దామా? పులావ్ అండ్ పనీర్ అండి, చికెన్ అండి. చూద్దాం, ట్రై చేద్దామా ఈరోజు. ఓకే, ఇదిగోండి నేను 4 గ్లాసులు ఇక్కడ బాస్మతి రైస్ వేసుకున్నా. ఇది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మళ్ళీ 4 గ్లాసులు నీరు వేసుకోవాలి కుక్కర్లో. చూడండి, ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి ఇక్కడ గీ వేసుకుందాం మనం. ఫస్ట్ గీలో బాస్మతి ఫ్రై చేస్తే బాగుంటుంది, మంచి సువాసన వస్తుందండి. చాలండి. ఇక కొంచెం వేడి అయిపోయింది కదా, ఇక్కడ మనం వేసుకున్నాము చేసుకొచ్చి ఇక్కడ సాజీర ఇవన్నీ వేసుకుందాం. చూడండి, ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కాజు కిస్మిస్ ఇవన్నీ చూడండి, ఇప్పుడు ముక్కలు ఇవన్నీ వేద్దామా. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో కాజు కూడా వేసుకుంటాం. చూడండి, ఫ్రై అయిపోవాలి. కరివేపాకు కదా ఇక్కడ మనకి వేడి పెట్టుకుందాం. కాస్త పులావ్ గురించి చిన్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక బాస్మతి వేసుకుందాం. కాస్త బిర్యానీ ఎసెన్స్ వేసుకోవాలి. కాస్త అది జస్ట్ 1 డ్రాప్ అండి. ఇక రోజ్ వాటర్ కాస్త వేసుకోవాలి. చూడండి, చిన్న మూత పెట్టేద్దాం. ఇక 2 విజిల్ వేస్తే బంచేద్దాం. ఇక ఇప్పుడు పనీర్ వేడి నేను ఆల్రెడీ బాయిల్ చేస్తున్నా. కాస్త గోరువెచ్చని నీటిలో పనీర్ వేసుకోవాలి. చూడండి, కాస్త పనీర్ వేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, అందు గురించి కాస్త వేసుకోవాలి. వేడి నీటిలో సరిపోతాయి. ఇక ఇది టమాటో ప్యూరీ అండి, ఇది కూడా పనీర్లో వేద్దామా. చూడండి, పనీర్ కూర వండుకుందామా. గీ వేసుకుందాం. గీలో కాస్త జీరా వేసుకుందామా. చూడండి, కాస్త ఫ్రై అయ్యేవి. ఇక్కడ మసాలా వేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇంత ఆల్రెడీ నేను ఇక్కడ ఉల్లిపాయలని టమాటాలు మళ్ళీ ఇదేంటిది తెల్లుల్లి అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇందులో మిక్సీ చేసి పెట్టున్నా. పచ్చిమిరపకాయలు కూడా ఇది మీరు స్కిప్ చేసేసాను, లాంగ్ వీడియో అవుతుంది మిక్సీగా. ఎందుకంటే అంచులు కింద పట్టేస్తుంది. పట్టుకొని ఉండాలంటే కాస్త సాల్ట్ వేసుకోవాలి, లేదంటే కిందకి అంటేస్తుంది. ఇలా సండే స్పెషల్ అంటే మేము చేసుకుంటాం. అది మా పనీర్ కూర, నాకు ఇది పులావ్ అండి, మా వాళ్ళకి చికెన్ అండి. నేను వెజిటేరియన్ కాబట్టి. టమాటా ప్యూరీ వేసుకుందామా. ఇలా కలుపుకుందామా. చూడండి, ఇది కూడా అలాగా ఫ్రై అవ్వాలి. పనీర్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ అండి, ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. కారం పౌడర్ ఎక్కువ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి పేస్ట్లో. ఇది కాస్త చాట్ మసాలా వేసుకుంటాను టేస్ట్ గురించి. 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మసాలా పౌడర్ అండి, కాస్త వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఆల్రెడీ ఫస్ట్లో మనం సాల్ట్ వేసుకున్నాం, అవసరం లేదు సాల్ట్. ఇక ఇది కాస్త ఫ్రై అవ్వాలి. పనీర్ ఇది కాస్త నీరు వేసుకోవాలండి. జీరా వేసుకుంటాం ఫస్ట్లో. ఇక ఎందుకంటే ముందు వేసుకుంటే మసాలాకు బాగా పడుతుంది. ఇక్కడ మూత పెట్టేస్తామండి. 5 మినిట్స్ అయితే మళ్ళీ తీద్దామా అండి. చికెన్ పీస్ చూడండి, ఇక్కడ కాస్త సాల్ట్ వేసుకుంటాం, మ్యారినేట్ చేసుకుందామా. కాస్త కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందామా. చూడండి, ఇక కాస్త హల్దీ పౌడర్ వేసుకుని పసుపు వేసుకుందాం. చికెన్ మసాలా కూడా వేసుకుందాం మ్యారినేట్ కోసం. ఇదంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కాస్త. ఇది కాస్త పెరుగు వేసుకుందాం మ్యారినేట్కి టేస్ట్ గురించి. ఇలా కలుపుకోవాలి. కలిపి 1/2 అవర్ ఉంచుకోవాలి.
ఇదిగోండి చికెన్ కండి కడువ ఆయిల్ యూస్ చేయాలండి, ఫార్చ్యూన్ది బాగుంటుంది, హెల్తీ బాగుంటుందండి. అప్పట్లో చికెన్కి ఇలాగ నాన్ వెజ్ గురించి ఇదే వాడేవారు, ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అయిపోయింది. హెల్తీ బాగుంటుందండి కడువ తేల్ అండి. చూద్దాం, పన్నీర్ వేసుకుందామా, పన్నీర్ వేసుకుందామా. కాసేపు 10 minutes 5 minutes తర్వాత ఉందామా, అలాగా ఉంచేద్దామా. అది అయ్యాక మనం తీసేద్దామా. చూడండి ఆయిల్ అలాగో వేడెక్కిపోయింది, దాన్ని తీసిపోయి తీసుకుందాం. ఇక నేను పేస్ట్ పెట్టాను, అల్లం తెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ ఇంకా ధనియాలు కాస్త పేస్ట్ అండి చికెన్లో వేసుకుందామా. కాస్త ఫ్రై అవ్వాలి. ఉల్లి ముక్కలు వేసుకోలేదండి, ఇలా నేను పేస్ట్ వేసుకుంటాను, కొంచెం వెరైటీ చేద్దాం అనేసి ఆల్రెడీ అన్ని పేస్ట్లు వేసేసాను. అందులో మిక్సీ వేసేటప్పుడే మిక్సీలో నేను ఉల్లిపాయలు అన్నీ వేస్తాను కదా, ఆ పేస్ట్ అండి ఇది. కాస్త గ్రేవీ గురించి బాగుంటుంది. ఉల్లి ముక్కలు నోటికి తగిలితే మా పిల్లలు కాస్త తినరని ఇక పేస్ట్ చేసి పెట్టేస్తా. ఇక పన్నీర్ ఇక్కడ ఏమన్నా చూద్దామా. ఇదిగోండి దగ్గర అయిపోయిందండి. అందులో కాస్త క్రీమ్ వేసుకుందామా, పంచేద్దామా. సాజీరా మళ్ళీ వేసుకుని తింటేటప్పుడు చూడు బాగుంటుందండి సాజీరాను. ఇదిగోండి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అండి వేసుకుందామా, మిల్కీ మిస్ట్ అండి. టేస్టీగా ఉంటుందండి ఇది వేసుకుంటే. చున్నకాయ ఎంత అంటే ఎంత గడాగా అయింది చూడండి, ఎమ్మీగా ఉంది కదా. మీరు ట్రై చేయండి ఇలానే. తీసేద్దామా. నెక్స్ట్ చికెన్ ముందు ట్రై చేద్దాం. ఇక్కడ చిన్నగా పసుపు కారం అన్నీ వేసుకుందామా. ఇంకా కాస్త ఒక మూత పెట్టుకొని తీసేద్దాం, పని చేద్దాం. స్టవ్ కాస్త సాల్ట్ వేసుకుందామా.